ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా నాలెడ్జ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని, ఆ నాలెడ్జ్ ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడేనని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరం 46-7 డివిజన్లలో ఏసీ సెంటర్, జాపర్ సాహెబ్ తదితర ప్రాంతాల్లో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. నారాయణకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి షాపుకెళ్లి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ 5 ఏళ్ల అరాచక పాలనలో చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ఇందుకు ప్రజలు ఈసారి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెబుతుండటంతో నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. కిషోర్ కూడా చెప్పండి సార్. తప్పకుండా సార్, ఈసారి మీరే సార్ వచ్చేది. చంద్రబాబు నాయుడు సార్ వస్తారు, మీరు వస్తారు సార్, గ్యారెంటీగా సార్. బాబు అన్నను గుర్తుపెట్టుకోపోయాను ఏదంటే చెప్పాలి. భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంలో ఈరోజు నెల్లూరు ట్రంక్ రోడ్లో యాక్చువల్గా ఈరోజు ఈ ప్రచారాన్ని ప్రారంభించాం. అయితే ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉన్నాయి. ఎక్కడికి ఏ షాపుకి పోయినా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ మీరే. అంటే ఇంకా అసలు ఓటు అడగక ముందే అక్కడికి పోగానే వెంటనే చెప్తున్నారు. జనరల్గా ఏంటంటే నమస్కారం పెట్టి మాకు ఓటు ఏంటంటే జనరల్గా సరేలేండి వేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా వాళ్ళ గడప తొక్కగానే వెంటనే వాళ్ళే చెప్తున్నారు. అనూహ్యమైన స్పందన. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన. ఒక నాయకుడు అంటే ఎంతసేపటికి ఒక ప్యాలెస్లోనో రూమ్లోనో కూర్చొని పరిపాలించడం కాదు. నాయకుడు ప్రజల మీద తిరగాల. ఆయన కేవలం గెలిచే ముందు తిరిగాడు, గెలిచిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని. గెలిచేదాకా పాదయాత్ర చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు. గెలిచిన తర్వాత ఆయన కంప్లీట్గా ఆయన ప్యాలెస్ పరిమితమై అక్కడి నుంచి ఆర్డర్స్. అంటే ప్రజలకు జరిగేది ఒకటి, వాళ్ళ బాధలు ఒకటి, అవి తెలుసుకోకుండా కేవలం ఎవరో నలుగురు సలహాదారులు ఇచ్చే దాని మీద పరిపాలన చేస్తూ, అరాచక పాలన చేస్తూ, ప్రజలకు ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇంటి పన్ను పెట్టలా, కానీ వీళ్ళు పెంచారు. అక్కడ చెత్త పన్ను అంట, అదే కొత్తది తీసుకొచ్చారు. మేము ఎప్పుడు వెళ్ళా. అసలు ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్ను అనేది లేదు, మన ఆంధ్రప్రదేశ్లోనే. కరెంటు సరే ఎన్నో రెట్లు కరెంటు పెంచేశారు. కరెంటు ఈవెన్ సరే ఒక మోస్తరు వాళ్ళు పే చేయగలరు. ఆ స్లమ్ ఏరియాస్లోకి పోతే పెన్నా రివర్ పక్కన ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇలా